వివాహేతర సంబంధాల సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. జీవిత భాగస్వామి ఉండగానే మరొకరితో ప్రేమలు పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇష్టం లేకపోయినా ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం పెళ్లి చేసుకొని ఆ తర్వాత లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన వారినే లేపేస్తున్నారు. తాజాగా తెలంగాణలో కూడా ఓ మహిళ పక్కా ప్లాన్తో భర్తను హత్య చేయించింది. ఆ తర్వాత తన భర్త కనబడడం లేదంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆపై ఆచూకీ కోసం వెతుకుతుండగా ఓ చోట అతడి మృతదేహం కనిపించిందంటూ పోలీసులకు చెప్పింది. సహజంగానే అనుమానించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే మరో ఇద్దరితో భర్తను చంపినట్లు ఒప్పుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివాహితర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. కరీంనగర్కు చెందిన ఐలవేణి సంపత్, రమాదేవి భార్యాభర్తలు. వీరికి 20 ఏళ్ల వయసు నిండిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంపత్ కరీంనగర్లోని గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేస్తున్నాడు. రమాదేవి సర్వపిండి విక్రయిస్తోంది. ఆమె వద్ద కరీంనగర్కు చెందిన 50 ఏళ్ల వయసున్న కర్రె రాజయ్య తరచూ సర్వపిండి కొనేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఈ పరిచయం ఏర్పడింది. అది వివాహితర సంబంధానికి దారితీసింది. అప్పటికే భర్త మద్యానికి పూర్తిగా బానిసై తనను శారీరకంగా హింసిస్తుండడంతో మరో వ్యక్తితో తనకు అనుబంధం ఏర్పడడంతో సంపత్ను అడ్డు తొలగించుకోవాలనుకుని రమాదేవి పథకం వేసింది. ప్రియుడు రాజయ్య తన దూరపు బంధువు కీసరి శ్రీనివాస్తో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఎవరి చెవుల్లోనైనా పురుగుల మందు పోస్తే ఆ వ్యక్తి చనిపోతాడనే విషయాన్ని గతంలో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న రమాదేవి అదే పద్ధతిలో భర్తను చంపాలని రాజయ్య శ్రీనివాస్కు చెప్పింది. ఆ ఇద్దరు కలిసి పార్టీ చేసుకుందామంటూ జూలై 29న సంపత్కు ఆఫర్ చేశారు. అదే రోజు బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రావాలని వారు చెప్పడంతో సంపత్ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం తాగారు. మత్తు ఎక్కువై సంపత్ తూలుతూ కింద పడిపోగానే రాజయ్య, శ్రీనివాస్ ఇద్దరు కలిసి అతడి చెవుల్లో అప్పటికే వెంట తెచ్చుకున్న గడ్డి మందును పోశారు. కొద్దిసేపటికే సంపత్ చనిపోయాడు. ఈ విషయాన్ని ఘటనా స్థలి నుంచే ఆ ఇద్దరు రమాదేవికి ఫోన్ చేసి చెప్పి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు తనకేం తెలియదన్నట్లు భర్త కనిపించడం లేదంటూ రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంపత్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ నటించారు. పోలీసులకు ఒకవైపు కేసు నమోదు చేసి సంపత్ కోసం వెతుకుతుండగా ఆగస్టు 1న మృతదేహాన్ని గుర్తించినట్లు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే భర్త మృతికి కారణమేమిటి అని తెలుసుకునేందుకు ప్రయత్నించాల్సింది పోయి మృతదేహానికి పోస్ట్ మార్టం చేయొద్దంటూ ఆమె ప్రాధేయపడటంతో పోలీసులు అనుమానించారు. రమాదేవి కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపారు. అనుమానం బలపడటంతో రమాదేవితో పాటు రాజయ్య, శ్రీనివాసులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తమ స్టైల్లో గట్టిగా అడగటంతో తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ రూరల్ పిఎస్ లిమిట్స్ లో లాస్ట్ జరిగిన సస్పిషియస్ డెత్ మర్డర్ ప్రెస్ బ్రీఫింగ్ జరుగుతుంది. ఆఫెన్స్ 29 జూలై రోజు అయింది. దీంట్లో ఒక 45-year-old పర్సన్ ఐలవేణి సంపత్ డెడ్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రోజు దొరికింది. అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి. ఈ అఫెన్స్ లో మర్డర్ జరిగింది. మర్డర్ లో ముగ్గురు అక్యూజ్ ఉన్నారు. దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా 2 అక్వైంటెన్స్ ఆర్ ఇన్వాల్వ్. మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్, దీంట్లో అక్యూజ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్ వైఫ్ మధ్య పాత నుంచి గొడవ జరుగుతూనే ఉంటాయి. దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ వైఫ్ అండ్ అక్యూజ్ A1 రాజయ్య వాళ్ళ మధ్య కూడా ఇల్లిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఈ హరాస్మెంట్ వల్ల, ఇల్లిసిట్ రిలేషన్షిప్ వల్ల A1 రాజయ్య అలాంగ్ విత్ డిసీజ్ వైఫ్ కీర్తి అండ్ A2 శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చెప్పడానికి. సో యాజ్ పర్ దేర్ ప్లాన్ 29 జూలై రోజు వాళ్ళు డిసీజ్కి అవుట్స్కట్స్ ఏరియాలో, బొమ్మకల్ అవుట్స్కట్స్ ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన ఒక చెరువు దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు.
తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్ త్రాగారు. ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేమ్ అన్కాన్షియస్. వీటిసైడ్ పాయిజన్ వాజ్ అడ్మినిస్టర్డ్ ఇంటూ డిసీజ్డ్ ఇయర్. అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే బాడీ వదిలేసి అక్కడ నుంచి పాడిపోయారు. మనకి 3 days తర్వాత బాడీ దొరికింది అక్కడ.